హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, పెరుగుతో ఓసారి ఇలా ఫాలుదా చేసి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది. అలాగే ఈ పెరుగు ఫాలుదా చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒక 5-10 నిమిషాల్లో చేసుకొని చల్లగా టేస్టీగా తినేయచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 2 లేదా 3 టీ స్పూన్ల సబ్జా గింజలను తీసుకుందాం. ఈ గింజల్లో తగినన్ని వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఒక 20 నిమిషాల్లో సబ్జా గింజలు బాగా నానుతాయి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగుని తీసుకుందాం. ఇందులోనే అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. ఓసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్సర్తో మిక్స్ చేస్తే పెరుగు సాఫ్ట్గా అవుతుంది. షుగర్ కరిగేటంత వరకు బాగా కలపండి. ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ని తీసేసుకుందాం. దీని వలన పెరుగు కాస్త పలచగాను చల్లగాను రెడీ అవుతుంది. మనకు ఇందులో పైనుండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం పెరుగుతో ముందుగా లస్సీని ప్రిపేర్ చేసుకోవాలి. మరో పక్కన చూడండి, సబ్జా గింజలు కూడా బాగా నానాయి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సగం వరకు పెరుగు లస్సీని తీసేసుకుందాం. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు నానబెట్టిన సబ్జా గింజలను తీసుకుందాం. మీరు కావాలంటే సబ్జా గింజలను కాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటాయి. ఇందులోనే కొద్దిగా రోజ్ సిరప్ని కానీ లేదా స్ట్రాబెర్రీ సిరప్ని కానీ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. అలాగే ఐస్ క్రీమ్ని 1 స్కూప్ తీసుకుందాం. మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకోండి. పైనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. కిస్మిస్, కట్ చేసిన బాదాం, కాజు, మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని దానిమ్మ గింజలను వేస్తున్నాను. అంతే, మన పెరుగు ఫాలుదా రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే సబ్జా గింజలను నానబెట్టి రెడీగా పెట్టుకుంటే ఈ ఫాలుదా ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చల్లగా టేస్టీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.